హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేబిడిఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అడాబ్ ప్రీమియర్ బేసిక్స్ని నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాబ్ ప్రీమియర్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు విండోస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఇక్కడ అడాబ్ ప్రీమియర్ ప్రో 2024 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ పైన క్లిక్ చేసి చూజ్ లొకేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. చూజ్ లొకేషన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటంటే మీరు వర్క్ చేసే ఫైలు ఎక్కడ సేవ్ చేయాలో అని మీరు ఇచ్చారనమాట. తర్వాత ప్రాజెక్ట్ నేమ్, మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వండి. ట్యూటోరియల్స్ అని ఇస్తున్నాను. ట్యూటోరియల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ మీద సెలెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని వర్క్ స్పేస్ అంటారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కొత్తగా ఓపెన్ చేసినట్టయితే మీకు ఒకవేళ ఫర్ సపోజ్ ఈ ఎఫెక్ట్సే కానీ ఎఫెక్ట్ కంట్రోలే కానీ మీకు ఈ టైమ్లేనే కానీ మీకు ఇందులో ఏ పేజ్ అయినా కనిపించకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ విండోస్ అని ఉంది కదా, విండోస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపించేస్తుంది. నేను రెగ్యులర్గా వేటిపైన అయితే వర్క్ చేస్తానో అవిటి మాత్రమే టిక్ చేసి ఉంచుకున్నాను, మిగతా అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏ టూల్ బార్ అయినా కనిపించకుంటే మీరు ఇక్కడ విండోస్కి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంపోర్ట్ మీడియా అని ఉంది కదా, ఈ బాక్స్లో మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి న్యూ బిన్ ఇచ్చుకోండి. న్యూ బిన్ ఇచ్చుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు వీడియోస్కి సపరేట్గా ఒక బిన్ను, ఆడియోకి సపరేట్గా ఒక బిన్ను, టైటిల్స్కి ఒక సపరేట్ బిన్ ఇచ్చుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. వర్క్ చేసేటప్పుడు మీరు వీడియోని టైం లైన్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను బిన్కి వీడియో అని ఇస్తున్నాను, వీడియో, ఇంకోటి సౌండ్ అని ఇస్తున్నాను, న్యూ బిన్ సౌండ్. ఓకేనా, ఇంకొక బిన్లో నేను యానిమేషన్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వీడియోని ఓపెన్ చేసుకొని మీకు ఎంటీగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేసుకుంటే మీకు మై కంప్యూటర్స్ ఓపెన్ అవుతుంది. మై కంప్యూటర్స్ ఓపెన్ అయిన తర్వాత మీ వీడియో క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో అది ఓపెన్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ చేసుకొని, లేదా ఇండివిజువల్ క్లిప్స్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్ క్లిప్స్ పైన క్లిక్ చేయండి. ఆ ఫోల్డర్లో ఉన్న క్లిప్స్ అన్నీ కావాలని అనుకుంటే కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఓపెన్ కొట్టేస్తే ఇక్కడ మీకు ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి చూడండి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ క్లిప్ పైన అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో క్లిప్ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ టైమ్ లైన్ పైన చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు టైమ్ లైన్లోకి వీడియో క్లిప్ వచ్చేసింది. ఓకే, క్లిప్ ఇన్సర్ట్ చేశారు కదా, క్లిప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత క్లిప్లోని వేస్టేజ్ తీసేయాలంటే వెరీ సింపుల్. మీకు ఇక్కడ టైం లైన్లో మీరు వీడియోని ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నారో కర్జర్ని అక్కడ పెట్టేసి ఇక్కడ సి కొట్టిన తర్వాత ఈ బ్లేడ్ సింబల్ వస్తుంది కదా, ఆ వీడియో పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు వీడియో అనేది స్ప్లిట్ అయిపోతుంది. అట్లనే మీరు మల్టిపుల్గా మీకు ఎక్కడెక్కడ వీడియో కట్ చేయాలనో అక్కడక్కడ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు వీడియోలో ఉన్న వేస్టేజ్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ తర్వాత డైరెక్ట్ డిలీట్ కొట్టకండి, వి ప్రెస్ చేయండి. వి టూల్ ప్రెస్ చేస్తే మీకు ఈ సింబల్ వస్తుంది. ఈ సింబల్ వచ్చిన తర్వాత మీరు కట్ చేసిన క్లిప్లో ఏ భాగాన్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక క్లిప్ని 4 క్లిప్స్ చేశాను కదా, అందులో మీరు ఏ క్లిప్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొడితే ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోతుంది. నేను ఫస్ట్ క్లిప్ని డిలీట్ చేశాను, సెకండ్ ఉంచాను, థర్డ్ క్లిప్ డిలీట్ చేస్తున్నాను, ఫోర్త్ అలాగే ఉంచాను. ఇప్పుడు మీకు ఈ క్లిప్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని డిలీట్ చేయాలంటే వెరీ సింపుల్. ఆ గ్యాప్లో క్లిక్ చేయండి. గ్యాప్ మధ్యలో క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు డిలీట్ బటన్ని ప్రెస్ చేయండి. డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ గ్యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. ఆ డిలీట్ అయిపోయాక రెండు కలిసిపోయాయి చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో కూడా ఈ గ్యాప్ దగ్గర క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఈ గ్యాప్ కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సాంగ్ వేయాలంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మై కంప్యూటర్స్లో మీ సౌండ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ సౌండ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, పైన అన్నీ మీకు వీడియో ట్రాక్స్, కింది అన్నీ ఆడియో ట్రాక్స్. ఈ ఆడియోని తీసుకొచ్చి ఆడియో ట్రాక్లో వేసేయండి. ఓకే, మీకు ఇక్కడ వేవ్ లెంత్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు సేమ్ వీడియోని ఎలా అయితే కట్ చేసి మీకు కావాల్సిన క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ ఆడియోకి కూడా అలాగే కావాల్సిన క్లిప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారో
అక్కడే తీసుకొచ్చి పెట్టండి. అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత సి ప్రెస్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ బ్లేడ్ సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు వద్దు, మళ్ళీ ఇక్కడ బ్లేడ్ సింబల్ క్లిక్ చేసేయండి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ క్లిప్ డిలీట్ చేస్తున్నాను, సెకండ్ క్లిప్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు ఆడియో కావాలి. అప్పుడు ఈ ఆడియోని కర్జర్తో మూవ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు ఆడియో ఎక్కడి వరకు కావాలనో అక్కడి వరకు ఈ లైన్ని తీసుకురండి. తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ సి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సి ప్రెస్ చేసి ఇక్కడ బ్లేడ్ సింబల్ వచ్చింది కదా, మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్లో వేస్ట్గా ఉంది కదా, ఈ క్లిప్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ వి ప్రెస్ చేయండి. కన్ఫ్యూజ్ కాకండి. కట్ చేయాలంటే సి, క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వీతో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు డిలీట్ అని కొట్టేసేయండి. ఇప్పుడు మీకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ పాయింట్ని తీసుకోండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి లైన్ తీసుకొచ్చి ఐ ప్రెస్ చేయండి. ఐ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వీడియోని ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. నేను ఎండ్ వరకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మీరు ఎండ్ వరకు, లేదు నాకు మధ్యలో పర్టికులర్గా మధ్యలో వరకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మధ్యలో వరకు సెలెక్ట్ చేసుకోండి. నేను మొత్తం ఎండింగ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఎండింగ్ లైన్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓ ప్రెస్ చేయండి. ఓ ప్రెస్ చేస్తే మీకు ఇన్ అండ్ అవుట్, వీడియోకి ఇన్ అండ్ అవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ పైన మీకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. అప్పుడు మీరు వీడియో ఎక్కడ సేవ్ చేయాలనో ఆ లొకేషన్ ఇచ్చేసేయండి. అండ్ ఫైల్ నేమ్, వీడియో సేవ్ చేసిన ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి. ఓకే, మీరు ఇక్కడ లొకేషన్ ఇచ్చారు, ఫైల్ నేమ్ ఇచ్చారు. కాకపోతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ రేంజ్ అని ఉన్నది చూడండి. ఈ రేంజ్ పక్కన సోర్స్ ఇన్ అండ్ అవుట్ అని ఉంది. ఇక్కడ మీరు సోర్స్ ఇన్ అండ్ అవుట్ ఇవ్వాలి. ఇన్ అండ్ అవుట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఇందాక నేను ఇన్ అండ్ అవుట్ ఇచ్చాము కదా, అంతవరకే మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంటైర్ సోర్స్ అని కొట్టారనుకోండి, మీకు టైమ్ లైన్లో ఒక 1 అవర్ వీడియో ఉన్నా కానీ ఆ 1 అవర్ వీడియో ఎంటైర్ వీడియో మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎప్పుడైనా గమనించండి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రేంజ్ దగ్గర సోర్స్ ఇన్ అండ్ అవుట్ మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ అండ్ అవుట్. ఇక్కడ అవుట్పుట్ వీడియో, అవుట్పుట్లో 1920x1080 తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ కొడితే సరిపోతుంది. ఓకే, వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ పాపప్ వస్తుంది, యువర్ వీడియో వాజ్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే ఫ్రెండ్స్, అడాబ్ ప్రీమియర్ యొక్క బేసిక్స్ని తెలుసుకున్నాం. మీకు అడాబ్ ప్రీమియర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైతే ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.